సౌత్ వెస్ట్ డిస్ట్రిక్ట్ అవుతుందో అక్కడ ఫస్ట్ అది రిలేషన్షిప్ మీద పడుతుంది. పర్సనల్ రిలేషన్ వీక్ అయిపోతుంది. దగ్గర ఉన్నట్టే ఉంటారు బట్ ఉండరు. మనస్పర్ధలో అవో ఇవో వస్తూ ఉంటాయి. ఒకరు చెప్పింది ఒకరికి నచ్చదు, ఒకరు చేసింది ఒకరికి కనబడది. మనం చెప్పింది ఇంటి వాళ్ళకు కూడా నచ్చదు, మన పిల్లలకు నచ్చదు, అమ్మ నాన్నకు నచ్చదు. ఆ తర్వాత మన పని మనుషులకు, మన డ్రైవర్కు ఎక్కడైతే నైరుతి దోషమైందో ఖచ్చితంగా అక్కడ విడాకులు, అక్రమ సంబంధాలు, పిల్లలు లేచిపోవడాలు, ఇంటర్ క్యాస్ట్లు మ్యారేజ్ చేసుకోవడాలు, లేదా తనకంటే ఎక్కువ ఏజ్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడాలు, పోలీస్ కేసులు, పంచాయతీలు, జైళ్ళు, బ్లేమ్, మనీ స్ట్రక్ అయిపోవడం, ప్రాపర్టీలు స్ట్రక్ అయిపోవడం, ఆ ఇంటి యజమానికి సూసైడ్ ఆలోచనలు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. మీరు సొంత ఇంటికి కూడా సేమ్ ఉంటుంది. నేను చెప్తున్నా మీకు ఛాలెంజ్ చేసి కాబట్టి. ఇవాళ రాత్రి పోయి మీరు గమనించండి. సీన్ అని చెప్పింది ఏంది, ఇవి దోషాలు కరెక్ట్, మీరు ఓన్గా చేసుకోవచ్చు. నాకు ఫ్యాక్టరీ ఇండస్ట్రీ చూస్తే లక్షలే ఇస్తారు, నేను 10,000 ఇవి నాకు అంత ఇది కూడా కాదు. ఇప్పుడు కొంత కింది స్థాయిలో ఉన్న వాళ్ళకి 10,000 రూపాయలు చాలా ఎక్కువ వాళ్ళకి. కాబట్టి వాళ్ళకి చెప్తాను నేను, నా వీడియో చూసి చేసుకోండి, లేకపోతే మీకు ఒక ఐడియా వచ్చింది కదా మీరు చేసేసుకోండి, ఓపెన్గా చెప్పేస్తాను. ఇంకేమైనా పర్సనల్గా ఏమైనా ఉంటే చెప్పండి, దానికి మేము సొల్యూషన్ ఇద్దాం, రెమెడీస్ చెప్తాను నేను. ఫైనాన్షియల్ కానీ, ప్రాపర్టీలు కానీ, కోర్టు కేసు అట్లాంటివి ఏమన్నా ఉంటే కూడా మీకు మన దగ్గర రెమెడీస్ ఉన్నాయి. ప్రతి దానికి రెమెడీ ఉన్నది, ఖర్చు లేకుండా రెమెడీ ఉంటుంది. నా పోస్టర్లు ఉంటే ఏమేమి చేయాలో ఎక్కడ పెట్టాలని చెప్పేస్తాను మీకు.